హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 15th సెప్టెంబర్ సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. ముందుగా వచ్చేసి టాపిక్స్ ఏమున్నాయంటే ఇంజనీర్స్ డే. మనము సెప్టెంబర్ 15th ఇంజనీర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం కదా. సో ఎవరి జ్ఞాపకార్థం ఏంటి అనేది చూద్దాము. అదేవిధంగా ఇయర్ థీమ్ ఏంటో కూడా చూద్దాం. ఎర్రమట్టి దిబ్బలు మనకి వైజాగ్లో ఉన్నాయి కదా. సో వాటిని వరల్డ్ హెరిటేజ్ టెంటేటివ్ లిస్ట్లో చేర్చడం జరిగింది. సో వీటి గురించి చూద్దాము. తర్వాత ఎయిమ్స్ వచ్చేసి ట్రైన్ ఆన్ డా విన్సీ రోబోట్ అని చెప్పేసి ఇది ఆపరేషన్స్ కు సంబంధించింది. ఈ రోబోట్ ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో దీని గురించి చూద్దాము. తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి పింక్ ట్యాక్స్. ఓకే, పింక్ ట్యాక్స్ అంటే ఏంటి, అసలు ఎవరు విధిస్తారు, ఏంటి, ఏ వస్తువుల మీద చేస్తారు అనేది చూద్దాము. తర్వాత డాంగ్ష్ ఐలాండ్ ఒకటి న్యూస్ లో ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి జిక్రాన్ మిసైల్. ఓకే, జిక్రాన్ మిసైల్ స్పెషాలిటీ ఏంటి, అసలు ఎవరు డెవలప్ చేశారు ఏంటి అనేది చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ లో అంటే టెంటేటివ్ లిస్ట్ లో బేసిక్ గా 7 sites ని యాడ్ చేయడం జరిగింది. ఈ 7 sites ఏంటి అనేది క్లియర్ గా చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి అంద్రోత్. ఓకే, యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ ఇది. సో ఇండియన్ నేవీకి అప్పగించడం జరిగింది. ఎవరు డెవలప్ చేశారు, అదేవిధంగా దీనికి సంబంధించిన స్పెషాలిటీస్ చూద్దాము. ముందుగా వచ్చేసి ఇంజనీర్స్ డే. మనము ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 15th ఇంజనీర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం కదండి. సో ఈ ఇయర్ థీమ్ వచ్చేసి డీప్ టెక్ అండ్ ఇంజనీరింగ్ ఎక్సలెన్స్ డ్రైవింగ్ ఇండియాస్ టెకేడ్. ఓకే, డీప్ టెక్ అండ్ ఇంజనీరింగ్ ఎక్సలెన్స్ డ్రైవింగ్ ఇండియాస్ టెకేడ్. ఓకే, ఇదన్నమాట 15th సెప్టెంబర్ 2025. సో ఇయర్ థీమ్ చాలా ఇంపార్టెంట్. సో బేసిక్గా మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఎవరైతే ఉన్నారో వారి జన్మదినాన్ని పురస్కరించుకొని మనం ప్రతి సంవత్సరము ఇంజనీర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటాము. అదేవిధంగా తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ ఇంజనీర్స్ డేని ఏ రోజు సెలబ్రేట్ చేసుకుంటారు, అదేవిధంగా ఎవరి జ్ఞాపకార్థం సెలబ్రేట్ చేసుకుంటారు అనేది మీరు ఈరోజు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, విజనరీ సివిల్ ఇంజనీర్. వీరు బేసిక్గా 1861 నుంచి 1962 మధ్యలో జీవించడం జరిగింది. 1955లో వీరికి భారతరత్న, భారతదేశం యొక్క అత్యున్నత అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, వీరు కృష్ణరాజ సాగర డ్యాము, అదేవిధంగా హైదరాబాద్ ఫ్లడ్ ప్రొటెక్షన్ మనందరికి తెలుసు. ఓకే, ఫ్లడ్ ప్రొటెక్షన్ టైంలో వీరిచ్చిన సలహాలను బట్టి ఇప్పుడు మనకు ఉంది. సో ఇండస్ట్రియల్ అండ్ ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్. ఓకే, దివాన్ ఆఫ్ మైసూర్గా కూడా చేయడం జరిగింది. సో బేసిక్గా సివిల్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వారు ప్రధానంగా ప్రపంచంలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్నాలజీ అండ్ నేషన్ బిల్డింగ్ లో ఎంతగానో దోహదపడతారు కాబట్టి సో వారి స్మారకార్థం ఎస్పెషల్లీ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను గుర్తు చేసుకుంటూ నేషనల్ ఇంజనీర్స్ డేని సెలబ్రేట్ చేస్తాం. ఇన్స్పైర్ యూత్ టువర్డ్స్ ఇన్నోవేషన్, సస్టైనబిలిటీ అండ్ డీప్ టెక్నాలజీ ఆపరేషన్స్ లో. ఓకే, ఫస్ట్ టైం ఎప్పుడు సెలబ్రేట్ చేశారు, 1967లో సెలబ్రేట్ చేశారు. 1967లో. ఓకే, ఈ ఇయర్ వచ్చేసి 164th బర్త్ యానివర్సరీ ఎవరిది, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంజనీర్స్ డే. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఎర్రమట్టి దిబ్బలు ఎక్కడ, మనకి విశాఖపట్నం దగ్గర ఉండడం జరిగింది కదా. సో ఈ ఎర్రమట్టి దిబ్బలకి బేసిక్గా ఇప్పుడు యునెస్కో టెంటేటివ్ లిస్ట్ అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లో టెంటేటివ్ లిస్ట్ లో జాయిన్ చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఈ ఎర్రమట్టి దిబ్బల యొక్క స్పెషాలిటీ ఏంటి అని చూద్దాము. బేసిక్ గా నేషనల్ జియో హెరిటేజ్ మాన్యుమెంట్ లో 2016లోనే జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చేయడం జరిగింది. ఓకే, 1500 acres ఆఫ్ రేర్ కోస్టల్ జియోగ్రఫికల్ ఫార్మేషన్స్. ఓకే, 1500 acres లో ఇది ఉండడం జరిగింది. ఫార్మ్డ్ లేట్ క్వాటర్నరీ ఏజ్ లో 2.6 million years అగో ఈ ఎర్రమట్టి దిబ్బలు అనేవి ఫామ్ అయ్యాయి. ఓకే, ఫస్ట్ డాక్యుమెంటెడ్ 1886. ఫస్ట్ ఎవరు, విలియం కింగ్ ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ జియాలజిస్ట్, తను కనుక్కోవడం జరిగింది 1886లో. కీ ఫీచర్స్ ఏంటి, శాండ్, సిల్ట్, క్లే విత్ యూనిక్ రెడిష్ గా ఉండడం జరుగుతుంది ఆక్సిడేషన్ వల్ల. ఓకే, డెండ్రిక్ డ్రైనేజ్, అదేవిధంగా సెడిమెంటరీ లేయర్స్ లో ఉంటుంది. ఓన్లీ సిమిలర్ సైట్స్ వచ్చేసి శ్రీలంకలో ఒకటి ఉంది, తమిళనాడులో ఉంది. తమిళనాడులోను శ్రీలంకలో మాత్రమే సిమిలర్ సైట్స్ ఉన్నాయి. అదేవిధంగా జియోలాజికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి, రికార్డ్ సీ లెవెల్ చేంజెస్ అండ్ మాన్సూన్ ఎవల్యూషన్. రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే కీ ఫర్ పాలియో క్లైమటాలజీకి, అదేవిధంగా జియోమార్ఫాలజీ స్టడీస్కి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో జియో
టూరిజంకి ఎంతగానో పెట్టింది పేరు అన్నమాట. సో ఎర్రమట్టి దిబ్బల గురించి గతంలో యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కూడా అడగడం జరిగింది. సో ఇవి ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయంటే వైజాగ్, ఓకే, విశాఖపట్నం దగ్గర. సో సిమిలర్ సైట్స్ వచ్చి కేవలం శ్రీలంక అండ్ తమిళనాడులో మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఎయిమ్స్ వచ్చేసి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీ లేదా ఉంది కదా. సో దాంట్లో డా విన్సీ రోబోట్ అని చెప్పేసి ఇది ఆపరేషన్స్ కు సంబంధించినటువంటి రోబోట్. దాని మీద ఫస్ట్ టైం ట్రైనింగ్ ఇస్తున్నటువంటి గవర్నమెంట్ కాలేజ్ గా రికార్డు సృష్టించడం జరిగింది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు ఫస్ట్ టైం డా విన్సీ రోబోట్ పైన ఆపరేషన్స్ కు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్, ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో దీంతో ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్ గా ఎయిమ్స్ రికార్డ్ చేయడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇన్ ఇండియా టు ట్రైన్ డా విన్సీ సర్జికల్ రోబోట్. ఓకే, ఇన్స్టాల్డ్ స్కిల్స్ ఈ లెర్నింగ్ టెలిమెడిసిన్ ఫెసిలిటీలో ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో డా విన్సీ రోబోట్ సిస్టమ్ యొక్క స్పెషాలిటీస్ ఏంటంటే డెవలప్డ్ బై ది ఇన్ట్యూట్ సర్జికల్ వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. ఇంట్యూటివ్, ఓకే, 3D HD విజువలైజేషన్, హై ప్రిసిషన్, ఓకే, డిక్స్టరిటీతోని కూడుకున్నటువంటిది, మినిమల్లీ ఇన్వేజివ్, ఫాస్టర్ రికవరీ, షార్టర్ హాస్పిటల్ స్టేస్ ఉంటాయి. ఈ రోబోట్ని యూజ్ చేసి బేసిక్గా ఆపరేషన్స్ చేస్తే వైడ్లీ యూజ్డ్ ఇన్ యూరాలజీ, గైనకాలజీ, అదేవిధంగా ఆంకాలజీ, జనరల్ అండ్ హెడ్ నెక్ సర్జరీస్ కి దీన్ని ఎంతగానో ఉపయోగిస్తారు. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే పింక్ ట్యాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది గవర్నమెంట్ వాళ్ళు వెయ్యరు, ఏ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఈ పింక్ ట్యాక్స్ ని వెయ్యరు. కాకపోతే ఏంటంటే బేసిక్ గా పింక్ ట్యాక్స్ ఏంది, అమ్మాయిలు ఎవరైతే గర్ల్స్ ఎవరైతే ఉంటారో ఉమెన్ వాళ్ళు కొన్ని ఐటమ్స్ ఉంటాయి. ఆ ఐటమ్స్ బేసిక్ గా మగవారు కొనుక్కున్న ఆడవారు కంటే ఆడవారు ఎవరైతే కొంటారో, ఉమెన్ ఎవరైతే కొంటారో వారిపైన ఈ పింక్ ట్యాక్స్ అని వేయడం జరుగుతుంది. సో దీని గురించి చూద్దాం. ప్రధానంగా గవర్నమెంట్ ట్యాక్స్ అయితే కాదు, కంపెనీసే, కొన్ని బ్రాండెడ్ కంపెనీస్ పింక్ ట్యాక్స్ అని ఉమెన్ వాడేటువంటి వస్తువుల పైన వేయడం జరుగుతుంది. ఎక్స్ట్రా కాస్ట్ ఆన్ ప్రోడక్ట్ సర్వీసెస్ మార్కెటెడ్ టు ఉమెన్, ఎస్పెషల్లీ ఓన్లీ ఉమెన్ కే వేయడం జరుగుతుంది. సో దీన్ని ఫస్ట్ టైం కాలిఫోర్నియాలో బేసిక్ గా 1994లో యూజ్ చేయడం జరిగింది. సో ఎగ్జాంపుల్స్ ఏంటి, రాజర్ షాంపూస్, లోషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అదే లేడీస్ యూజ్ చేసేటువంటి. సో వాటిపైన ఇప్పుడు ఒక మెన్ కొనుక్కున్నప్పుడు దాని మీద ఏదైతే ఉంటుందో అంతే ప్రైస్ ఇస్తారు. కాకపోతే ఒకవేళ లేడీస్ కొనుక్కున్నట్లయితే, ఉమెన్ కొనుక్కున్నట్లయితే ఎక్స్ట్రా పింక్ ట్యాక్స్ అని చెప్పేసి వేయడం జరుగుతుంది. ఓకే, ఉమెన్స్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్ 30% మోర్, 13% మోర్. సో దీని ప్రకారం వేయడం జరుగుతుంది. సో నో స్పెసిఫిక్ లా ప్రోబిటింగ్ పింక్ ట్యాక్స్, అంటే ఇండియాలో ఈ పింక్ ట్యాక్స్ వేయొద్దు అని చెప్పేసి ఎలాంటి లా లేదు. కాకపోతే ఇప్పుడు వేస్తున్నారు కాబట్టి న్యూస్ లో ఉండడం జరిగింది. ప్రైజెస్ ఆఫ్ ఉమెన్ ఫోకస్డ్ గూడ్స్ సర్వీసెస్ డ్రివెన్ బై ది మార్కెట్ డైనమిక్స్. ఓకే, ఎన్సిడిఆర్సి రూలింగ్ ప్రకారం ఏంటి, కంపెనీస్ మస్ట్ ఫాలో ఫేర్ ప్రైజింగ్ అండ్ అవాయిడ్ జెండర్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అనేది అవాయిడ్ చేయండి అని చెప్తుంది. అదేవిధంగా సిగ్నిఫికెన్స్ ఏంటి, ఉమెన్ ఎండ్ అప్ ది స్పెండింగ్ మోర్ సేమ్ ఆర్ సిమిలర్ ప్రొడక్ట్స్, డిబేట్ ఆన్ కన్జ్యూమర్ రైట్స్, జెండర్ ఈక్వాలిటీ అండ్ నీడ్ ఫర్ రెగ్యులేషన్. ఓకే, కీ టేక్అవే ఏంటి, ప్రధానంగా హిడెన్ జెండర్ ప్రైజింగ్ బయాస్ ని చూపించడం జరుగుతుంది. సో పింక్ ట్యాక్స్ గవర్నమెంట్స్ చేయరు, కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ ఈ పింక్ ట్యాక్స్ ని వేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే ఇది డోంగ్షా ఐలాండ్స్. సో డోంగ్షా ఐలాండ్స్ వచ్చేసి సౌత్ చైనా సీలో ఉండడం జరిగింది. అయితే ఈ ఐలాండ్ పైన అటు తైవాన్ ఇటు చైనా క్లెయిమ్ చేసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా నార్దర్న్ సౌత్ చైనా సీ ఏదైతే ఉందో అక్కడ ఉండడం జరిగింది. 445 కిలోమీటర్స్ తైవాన్ కి దూరంగా ఉంటుంది. అదేవిధంగా హాంకాంగ్ కి 320 కిలోమీటర్స్ సౌత్ ఈస్ట్ గా ఉండడం జరుగుతుంది. సో జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కోరల్ అట్టల్. ఓకే, ఇది కోరల్ అట్టల్. సో మనకి లక్షద్వీప్స్ ఏ విధంగా అయితే ఫామ్ అయ్యాయో అదే ఫార్మేషన్ లో ఈ ఐలాండ్ కూడా ఫామ్ అవడం జరిగింది. డోంగ్షా ఐలాండ్ అబౌవ్ సీ లెవెల్ కి 1.6 కిలోమీటర్ ఇంటూ 0.8 కిలోమీటర్ మాత్రమే ఉంది. ఓకే, నార్దర్న్ అండ్ సౌదర్న్ వర్కర్ అట్టల్స్ కూడా సబ్మర్జ్డ్ అయి ఉన్నాయి. ఓకే, బేసిక్ గా ఈ ఐలాండ్ వచ్చేసి తైవాన్
అడ్మినిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అయితే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే తైవాన్ కోస్ట్ గార్డ్ రిపెల్డ్ చైనీస్ కోస్ట్ గార్డ్, అదేవిధంగా ఫిషింగ్ వెజిల్స్ ఉన్నాయి అని చెప్పేసి థ్రెటన్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకని చెప్పేసి ఈ డోంగ్షా ఐలాండ్స్ ఇప్పుడు న్యూస్ లో ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి జిక్రాన్ మిసైల్. సో ఇది యుఎస్ కు సంబంధించినటువంటి మిసైల్. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ప్రధానంగా నాటో యొక్క కోడ్, మనకి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో ఏది ఉందో దాని ప్రకారం SS-N-33 అని చెప్పడం జరుగుతుంది. సో దీని యొక్క డెవలపర్ వచ్చేసి రష్యా. సారీ, ఇది ఒకటి కరెక్షన్ చేసుకోండి, రష్యా. ఇది ఎంటర్డ్ సర్వీస్ 2022లో సర్వీస్లోకి రావడం జరిగింది. ఫస్ట్ డిప్లాయిడ్ ఇన్ అడ్మిరల్ గ్రోస్కోవ్ క్లాస్ ఫ్రిగేట్స్ లో దీన్ని ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, అంటే యూజ్ చేయడం జరిగింది. యాంటీ షిప్ అండ్ అదేవిధంగా ల్యాండ్ అటాక్డ్ ప్రిసిషన్ స్టాక్ తో కూడుకున్నటువంటిది అనమాట. లెంత్ వచ్చేసి 9 meters, డయామీటర్ వచ్చేసి 60 centimeters ఉంటుంది. వెయిట్ వచ్చేసి 3 to 4 tons ఉండడం జరిగింది. 2 stages, సాలిడ్ ఫ్యూయల్ బూస్టర్, అదేవిధంగా స్క్రామ్ జెట్ ని అంటే లిక్విడ్ ఫ్యూయల్ కూడా ఉండడం జరుగుతుంది. సాలిడ్ ప్లస్ లిక్విడ్ ఫ్యూయల్స్ రెండు ఉండడం జరుగుతుంది. ఓకే, అప్ టు మ్యాక్ 9, ఎక్స్ట్రీమ్లీ హార్డ్ టు ఇంటర్సెప్ట్. బేసిక్ గా మ్యాక్ 9 స్పీడ్ అంటే హైపర్సోనిక్ అంటే ఎక్కువ. నెక్స్ట్ వచ్చేసి రేంజ్ వచ్చేసి 400 to 450 kilometers లో ఆల్టిట్యూడ్. అదే అప్ టు 1000 kilometers సెమీ బ్యాలిస్టిక్ ట్రాజెక్టరీలో కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. వార్ హెడ్స్ ఏంటి, కన్వెన్షనల్, న్యూక్లియర్ కేపబుల్ రెండు కూడా ఈ జిక్రాన్ మిసైల్ ద్వారా చేయొచ్చు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇండియా టెంటేటివ్ లిస్ట్ లో మొత్తం 7 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కి సంబంధించి 7 సైట్స్ ని టెంటేటివ్ లిస్ట్ లో చేర్చడం జరిగింది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనమాట. దీంట్లో ఎస్పెషల్ గా తిరుపతి, అదేవిధంగా విశాఖపట్నంకి సంబంధించిన సైట్స్ కూడా ఉండడం జరిగింది కాబట్టి కంపల్సరీగా రాబోయే ఎగ్జామ్స్లలో అడగడం జరుగుతుంది. ఓకే, సో బేసిక్గా దీంతో ఇప్పుడు మొత్తం 69కి చేరింది యునెస్కో టెంటేటివ్ లిస్టులు. బేసిక్గా టెంటేటివ్ లిస్ట్ ఎందుకు, హెరిటేజ్ సైట్స్ లో చేర్చే ముందు వీటిని టెంటేటివ్ లిస్ట్ లో పెట్టడం జరుగుతుంది కొన్ని సైట్స్ ని. సో అబ్జర్వేషన్ తర్వాత వాటిని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గా గుర్తించడం జరుగుతుంది. కాబట్టి దాంట్లో మొత్తం ఇప్పుడు 69 ఉన్నాయి టెంటేటివ్ లిస్ట్ లో. 49 అండర్ కల్చరల్ కేటగిరీ, మిక్స్డ్ కేటగిరీ వచ్చేసి 17 అండర్ న్యాచురల్ కేటగిరీలో ఉండడం జరిగింది. ఓకే, 3 ఏమో మిక్స్డ్ కేటగిరీ, 17 ఏమో న్యాచురల్ కేటగిరీ, అదేవిధంగా 49 ఏమో కల్చరల్ కేటగిరీలో. ఈ విధంగా మొత్తం 69 ఉండడం జరిగింది. సో ఇప్పుడు ఏవైతే 7 చేశారో ఆ 7 వచ్చేసి డెక్కన్ ట్రాప్స్ ఆఫ్ పాంచాంగిని, మహాబలేశ్వర్, మహారాష్ట్రలో ఉండడం జరిగింది. ఓకే, సో వాల్కానిక్ బసాల్ట్ ఫార్మేషన్స్ కి ఎగ్జాంపుల్స్ అన్నమాట. సో డెక్కన్ ట్రాప్స్ మనందరికి తెలుసు. ఓకే, జియోలాజికల్ హెరిటేజ్ ఆఫ్ సెయింట్ మేరీస్ ఐలాండ్ క్లస్టర్, కర్ణాటక, నోన్ ఫర్ హెగ్జాగోనల్ బాలిస్టిక్ రాక్ ఫార్మేషన్ కి ఇవి చాలా ఫేమస్. జియోలాజికల్ హెరిటేజ్ ఆఫ్ ది సెయింట్ మేరీస్ ఐలాండ్ క్లస్టర్. అదేవిధంగా మేఘాలయన్ ఏజ్ కేవ్స్, ఈస్ట్ కాశీ హిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇప్పుడు టెంటేటివ్ లిస్ట్ లోకి చేర్చడం జరిగింది. ఇవి మేఘాలయలో ఉన్నాయి, మేఘాలయన్ ఏజ్ కేవ్స్, అదేవిధంగా ఈస్ట్ కాశీ హిల్స్. రిచ్ ఈస్ స్పెషలాజికల్ ఫీచర్స్ అండ్ హోమ్ టు లివింగ్ ఎకోసిస్టమ్స్ కి ఇవి ఫేమస్ అనమాట. తర్వాత నాగా హిల్స్, నెక్స్ట్ వచ్చేసి కిఫిరి, ఇవి నాగాలాండ్ లో ఉండడం జరిగింది. రేర్ జియోలాజికల్ ఫీచర్స్ ఆఫరింగ్ ఇన్సైట్స్ ఇంటూ ఎర్త్ క్రస్ట్ హిస్టరీకి సంబంధించి. ఓకే, దీంతో పాటుగా నేచురల్ హెరిటేజ్ ఎర్రమట్టి దిబ్బలు ఇందాక డిస్కస్ చేసాం కదా, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి, వీటిని యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా నేషనల్ హెరిటేజ్ ఆఫ్ తిరుమల హిల్స్, తిరుపతి ఉందిగా, సో దాన్ని బేసిక్ గా బయోడైవర్సిటీ హాట్స్పాట్ విత్ డీప్ స్పిరిచువల్ కనెక్షన్ తో ఉంది కాబట్టి తిరుపతి యొక్క హిల్స్ ని కూడా నేచురల్ హెరిటేజ్ కింద టెంటేటివ్ లిస్ట్ లో జాయిన్ చేశారు. అదేవిధంగా నేచురల్ హెరిటేజ్ ఆఫ్ వర్కాలా, కేరళలో ఉండడం జరిగింది. నోట్ ఫర్ ఇట్స్ కోస్టల్ క్లిఫ్స్ కి ఇది పెట్టింది పేరు అనమాట. సో ఇప్పుడు ఈ 7 సైట్స్ ని కూడా యునెస్కో టెంటేటివ్ లిస్ట్ లో చేర్చడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే యాంటీ సబ్మరైన్ ఏదైతే ఉందో, యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ అంద్రోత్, ఇది షాలో వాటర్ క్రాఫ్ట్ అండి. సో దీన్ని ఇండియన్ నేవీకి అప్పగించడం జరిగింది. సో సెకండ్ ఇండిజినస్ గుర్తుపెట్టుకోండి, రెండో దేశంగా దీంట్లో మొత్తంగా 8 యాంటీ సబ్మరైన్ వార్ఫేర్స్ ని బేసిక్ గా బిల్డ్ చేయాలనుకున్నారు. సో దాంట్లో భాగంగా అంద్రోత్ ఏదైతే ఉందో, అంద్రోత్ వచ్చేసి సెకండ్ అనమాట. సో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్, కోల్కతా వాళ్ళు దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. సో దీన్ని ఇప్పుడు ఇండియన్ నేవీకి అప్పగించడం జరిగింది. సో హ్యావ్ ఇండిజినస్లీ డిజైన్ and constructed as per the classification rules
ఇండియన్ రిజిస్టర్ షిప్పింగ్. ఓకే, దీని ప్రకారం బిల్డ్ చేశారు. ఆంధ్రోత్ హోల్స్ స్ట్రాటజిక్ అండ్ సింబాలిక్ సిగ్నిఫికెన్స్ డిరైవ్డ్ ఫ్రమ్ ది ఆంధ్రోత్ ఐలాండ్. ఓకే, లక్షద్వీప్ ఆర్చిపెలాగ్ లో ఈ ఆంధ్రోత్ అనే ఐలాండ్ ఉండడం జరుగుతుంది. సో బేసిక్ గా తీసుకోవడం జరిగింది ఈ పేరుని. సో అప్రాక్సిమేట్ గా 77 మీటర్స్ లెంత్ ఉంటుంది. లార్జెస్ట్ ఇండియన్ నావల్ వార్షిప్ ప్రొపెల్డ్ బై ది డీజిల్ ఇంజన్ వాటర్ జెట్ కాంబినేషన్ తోని కలిగి ఉండడం జరిగింది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆంధ్రోత్ యాంటీ సబ్మరైన్ వార్ఫేర్. సో ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.